రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు కూడబెట్టారు. క్విడ్ ప్రోకో ద్వారా ఆయన 1,00,000 కోట్ల దాకా సంపాదించారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఆయనపై టీడీపీ చేసిన ఆరోపణలు ఇవి. దీనికి వైఎస్ఆర్సీపీ కూడా ధీటుగానే బదులిచ్చేది. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి రాకముందు ఆయనకున్న ఆస్తి 2 ఎకరాల పొలం. అలాంటి వ్యక్తి వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రశ్నించేవి. ఇప్పటికీ టైం వస్తే చాలు ఒకరి ఆస్తుల గురించి మరొకరు విమర్శలు గుప్పించుకోవడానికి రెడీగా ఉంటారు. ఈ ఆరోపణలు ప్రత్యారోపణల సంగతి కాసేపు పక్కన పెడితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం చంద్రబాబు, వైఎస్ జగన్, నారా లోకేష్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వీరు ముగ్గురు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబు కుటుంబానికి ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు తేలింది. ఇక్కడ జగన్ ఫ్యామిలీ అంటే ఆయన సతీమణి, 2 కుమార్తెలు మాత్రమే. కానీ బాబు ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఆయన, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశులను కలిపి ఒకే ఫ్యామిలీగా చూస్తే ఆస్తుల్లో బాబు కుటుంబాన్నే పై చేయిగా చెప్పొచ్చు. అఫిడవిట్ లో సమర్పించిన వివరాల ప్రకారం నారా లోకేష్ కుటుంబ ఆస్తుల విలువ 542 కోట్ల రూపాయలు. అంటే లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ ముగ్గురు పేరిట ఉన్న ఆస్తుల విలువ ఇది. ఇక చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల పేరిట ఉన్న ఆస్తుల విలువ 931 కోట్ల రూపాయలు. ఈ 5గురి ఆస్తులు కలిపితే 1473 కోట్ల రూపాయలు. ఇక వైఎస్ జగన్ ఆస్తుల విషయానికి వస్తే 779.8 కోట్ల రూపాయలు. ఇందులో జగన్ పేరిట ఉన్న ఆస్తులు 529.87 కోట్ల రూపాయలు కాగా ఆయన సతీమణి పేరిట ఉన్న ఆస్తుల విలువ 176.30 కోట్ల రూపాయలు. మిగతా ఆస్తులు 2 కూతుళ్ల పేరిట ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే జగన్ ఫ్యామిలీ కంటే నారా కుటుంబం ఆస్తుల విలువ 693 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. కాలంలో అటు నారా ఫ్యామిలీతో పాటు ఇటు వైఎస్ కుటుంబ ఆస్తులు బాగానే పెరిగాయి. జగన్ ఆస్తులు ఈ 5 ఏళ్లలో 41% పెరిగాయి. 2019 అఫిడవిట్ ప్రకారం జగన్ ఆస్తుల విలువ 375 కోట్ల రూపాయలు కాగా 2024 అఫిడవిట్ లో 529.87 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో భారతీ ఆస్తులు 124 కోట్ల రూపాయల నుంచి 176.30 కోట్ల రూపాయలకు చేరాయి. మరోవైపు చంద్రబాబు, ఆయన సతీమణి ఆస్తులు ఈ 5 ఏళ్లలో 39% పెరిగాయి. 2019 ఎన్నికల సమయంలో వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తుల విలువ 668 కోట్ల రూపాయలుగా ఉండగా ఇప్పుడు 931 కోట్ల రూపాయలకు చేరింది. చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తి 36.36 కోట్ల రూపాయలు. ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తులు 895 కోట్ల రూపాయలు. హెరిటేజ్ షేర్లతో కలుపుకొని చరాస్తులు 810.37 కోట్ల రూపాయలు కాగా స్థిరాస్తులు 85.10 కోట్ల రూపాయలు. ఆమె పేరిట 6.83 కోట్ల రూపాయల మేర అప్పులున్నాయి. నారా లోకేష్
ఫ్యామిలీ ఆస్తులు ఈ 5 ఏళ్లలో 45% పెరిగాయి. 2019లో లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ పేరిట 373 కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా 2024 నాటికి ఆస్తుల విలువ 542 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇందులో చరాస్తుల విలువ 394 కోట్ల రూపాయలు కాగా స్థిరాస్తుల విలువ 148 కోట్ల రూపాయలు. లోకేష్ ఫ్యామిలీకి 18 కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఆస్తులే కాదు, కేసుల సంఖ్య విషయంలో కూడా ముగ్గురు నేతలు పోటాపోటీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుపై 2019కి ముందు 2 కేసులు మాత్రమే ఉండగా జైలుకు వెళ్లాల్సి వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సహా ఈ 5 ఏళ్లలో బాబుపై మరో 22 కేసులు నమోదయ్యాయి. నారా లోకేష్ పై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ సహా 24 కేసులు నమోదయ్యాయి. అంటే తండ్రి కొడుకులపై నమోదైన కేసుల సంఖ్య 48. ఇక జగన్ విషయానికి వస్తే ఆయనపై ఆర్థిక నేరాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసులు సహా మొత్తం 26 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.